1800 ప్లస్. నమస్కారం. మరో అందమైన ఎపిసోడ్ తో మేము సిద్ధంగా ఉన్నాము మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. మరి ఈ రోజు వచ్చినటువంటి 6 పార్టిసిపెంట్స్ ఎవరో పరిచయాలు పెంచుకుందాము. హాయ్ సుమా. హాయ్ ప్రియా. థ్యాంక్ యూ ప్రియా. అంతేనా? ఇంత ఎప్పుడు వస్తుంది ఓన్లీ ప్రేమని మాత్రమే తీసుకొచ్చావా? నా కోసం గిఫ్ట్ ఏం తీసుకురాలేదా? ఫోటో ఏది? ఫోటో అంటే నా ఫోటో ఫ్రేమ్ కట్టించుకొని తీసుకొచ్చిందేమో అనుకున్నాను. నాతో ఫోటో అనుకోలేదు. దా, అది నాకు ఇవ్వండి. ఈ మధ్యకాలంలో సెల్ఫీల పిచ్చి బాగా ఎక్కువైపోయింది. ఇల్లు తగలబడుతున్నా కూడా ఫైర్ ఇంజిన్ వాళ్ళకి ఫోన్ చేయకుండా ఫస్ట్ మై హౌస్ ఇస్ ఆన్ ఫైర్ అని అందులో అప్డేట్ పెట్టి అప్పుడు ఫోన్ చేస్తున్నారు అనమాట. ఓకే, సో ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తూ ఉంటారు? నేను విజయవాడ, మా నేటివ్ ప్లేస్ విజయవాడ. ఓకే, నేను ఫోటోలు చూడడం నా హాబీ. ఫోటోలు చూడడం మీ హాబీ? చూడటం నా హాబీ. అయితే ఆన్లైన్ ఎప్పుడు ఉంటారనమాట? కాదు, మా వారు ఫోటోలు తీస్తారు, నేను చూస్తూ ఉంటాను. ఓ, మీ వారు స్టిల్ ఫోటోగ్రాఫరా? మా వారు ఈస్ ద ఫేమస్ ఫోటోగ్రాఫర్ వెంకీ. ఓ, వెంకీ వైఫా మీరు? ఓ వావ్, వెల్కమ్. థ్యాంక్ యూ. వెంకీ చాలా సినిమాలకి ఫ్యాషన్ ఫోటో అండ్ ఈ మధ్యన వెడ్డింగ్స్ బాగా ఎక్కువ. ఓ, సో అది మీ హాబీ అన్నమాట. మీరు ఏమనుకున్నారు? నా చీరలు, నా నగలు చూస్తూ ఇదేదో బాగుంది అని షాప్ కి వెళ్ళి ఫోటో చూపించి యాజ్ ఇట్ ఈస్. వెంకీ, అయిపోయింది నీ పని. ఇంకెప్పుడైనా సరే ఫోటోలు తీస్తే నగలు లేని అమ్మాయిలవే ఈ ఫోటోలు. హాయ్, చెప్పండి సౌమ్య మీ గురించి. నేను కరీంనగర్ నుంచి వచ్చాను. ఓకే, ఐఎమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. నాకు ఫోటోలు తీయడం అన్నా చూడడం అన్నా వాళ్ళంతా ఫోటోల మయంగా ఉంది మొత్తము. ఇక్కడ ఫోటోలు చూడడం, ఇక్కడ ఫోటోలు తీయడమా? ఓకే, సో మీకు ఫోటోగ్రఫీ హాబీయా? హాబీ. యాక్చువల్లీ ఐఎమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే, మనుషుల్ని మాత్రమే తీస్తారా, జంతువుల్ని కూడా తీస్తారా ఫోటోలు? మామూలుగా నేచర్ ని తీస్తాను, ఏమి కాకుండా. కోతులు తీయరన్నమాట? అంటే అట్లాంటి ట్రై చేయలేదు, మీ నుంచి స్టార్ట్ చేస్తాను. ఓకే, మీకు ఫోటోలు చేయడం, ఎడిట్ చేయడం. ఫోటోలు ఎడిట్ చేయడం నిజంగానా? యాజ్ ఎ డిజైనర్. ఓహో, ఇదంతా ఫోటో ఫ్యామిలీలా ఉంటుంది మొత్తం. కోట్రియా ఫ్యామిలీ. వెంకీ అంతా అక్కడి నుంచేనా? ప్రొఫెషనల్ స్టూడియో. ఇంకొక ట్విస్ట్ ఉంది. ఏంటది? ఆమె ఎవరో కనుక్కోండి. ఆమెనా? ఆమె వెంకీ వాళ్ళ సిస్టర్. తెలిసిపోతూ ఉంటుంది అనమాట. వదిన మరదళ్ళ మధ్యలో ఉండే ఒక కనెక్షన్ ఉంది కదా, అది తెలిసిపోతూ ఉంటుంది నాకు, అంతే. ఓకే, నా పేరు భవాని, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఫోటో ఫోటోగ్రఫీలో వీడియో ఎడిటింగ్ చేస్తాను. ఓకే, హాయ్ సుమా. నేను తేజు, నేను హైదరాబాద్ నుండి వచ్చాను. ఫోటో ఫోటోగ్రఫీలో డిజైనర్. ఓకే, హాయ్ సుమా. హాయ్, నా పేరు లలిత, నేను హైదరాబాద్ మణికొండ నుంచి వచ్చాను. ఓకే, నేను యాక్చువల్ గా ఫిజియోథెరపిస్ట్ ని. ఐఎమ్ వర్కింగ్ ఇన్ యునైటెడ్ హెల్త్ గ్రూప్ యాజ్ ఏ హెల్త్ కేర్ డిపార్ట్మెంట్. ఓకే, సో అన్నయ్యది మీది ఒకటే డిపార్ట్మెంట్ కాదనమాట? అన్నయ్య నేను సెపరేట్ డిపార్ట్మెంట్. ఓకే, సరే, ఈ 6గురిలో ఎవరు విన్ అవుతారో చూద్దాము. స్టార్ మేళలో మన మొట్టమొదటి రౌండ్ పట్టుకొని చూద్దాం. సరే ఎవరికి స్టార్ వచ్చింది? పల్లకితో వస్తానే పిల్లదానా, నీలో పెళ్లి కలే తెస్తానే కుర్రదానా. అటు సత్తుపల్లి, ఇటు కొత్త ఢిల్లీ, తుళ్ళి తుళ్ళి పోవాలిలే. ఇండియాలో మన పెళ్లి జరగాలి పండగలు.
ఉన్నారు. లలిత చాలా సాఫ్ట్ గా డాన్స్ చేసింది. ఎంతైనా ఫిజియోథెరపిస్ట్ కదా, ఎక్కడైనా కాలో చెయ్యో పట్టేస్తుందేమో అని చెప్పి చాలా మెల్లిగా కన్నాంబ గారి స్టైల్లో అలా చేసింది. 20 పాయింట్స్. మీ అందరికి ఏమేమి వచ్చింది ఒకసారి చూపించండి. పంజరం దింపండి. Ready, 1, 2, 3, go. ప్రియాకి 10 పాయింట్స్. ప్రియా నువ్వేమైనా పొడుపు కథ కానీ జోక్ కానీ చెప్తావా? జోక్. జంజాల గారు సినిమాలు తెలుసు కదండి. ఆయన ఈ కాలంలో బతుకుంటే సోషల్ మీడియా ఫేస్బుక్ అని దాని మీద సినిమా తీస్తే డైలాగ్స్ ఎట్లా ఉంటాయి? ఓకే. పొద్దున్నే లేచి పాచి మొహంతో స్మైల్ పోస్ట్ చేసే సోంబెరి అదవా. చచ్చిపోయిన పోస్ట్ చేస్తే దాన్ని కూడా లైక్ చేస్తే ఏప్రాసి అదవా. ఒసామా బిన్ లాడెన్ కి కూడా రిక్వెస్ట్ పంపించే బుల్లి మొహమాడ. బుల్లి మొహమాడ. ఓహో అంతే. ఓకే. ఇంకొకటి ఉందండి, ఇంట్లో దువ్వెన్ పోతే గూగుల్లో వెతుకునే యదవా. ఓకే, థ్యాంక్ యూ. రెడీ, 1, 2, 3, go. భవానీకి 12 పాయింట్స్. మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అవ్వని ప్లేస్ ఏమైనా చెప్పగలరా మీరు? మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అవ్వని ప్లేసా? గోల్డా? కళ్ళ రెటీనా? రెడీ, 1, 2, 3, go. ఒక ఆట కోసం ఇంతగా కింద మీద పడి పాప మోకాళ్ళు ఆవిడికి డొక్కుపోయి ఉంటాయి. రండి బయటికి. సౌమ్య, నిన్ను అవుట్ చేయడం కోసం ఎంత కష్టపడిందో చూసావా? కొంచెం అటు జరగండి. శబ్దబేరి నృత్యం చేసింది ఆవిడ. మీకు 14 పాయింట్లు. ఈ కాలంలో లేకపోతే ఏ కాలంలో అయినా మనీ అవసరం లేని వాళ్ళు ఎవ్వరు? ఈ కాలంలో ఏ కాలంలో అయినా మనీ అవసరం లేనివారు జంతువులు. గొప్ప ఆన్సర్. కాకపోతే ఇది కాదు. కాదా? జంతువులు కాదా? మనీ అవసరం లేనివారు జంతువులు కాదు. దేవుళ్ళు. దగ్గర దాకొచ్చేసారు. దగ్గర దాకా వచ్చానా? చిట్టలో పట్టేసేయచ్చు. కుబేరుడా? ఇంకొక లక్ష్మీదేవి. లక్ష్మీదేవి, కుబేరుడు. వాళ్ళ దగ్గర ఎప్పుడు డబ్బులు ఉంటాయి కాబట్టి అవసరం లేదు. మరి ఆయన ఎందుకు మళ్ళీ ఆ వడ్డీ కాసులు వాడి దగ్గర అలా డబ్బులు తీసుకుంటూ ఉంటాడు? కుబేరుడు వడ్డీ కదా, వడ్డీ అవసరం. దీన్ని బట్టి ఏమర్థమైంది? ఎంత డబ్బులున్నా ఇంకా కొంచెం కావాలి అనిపిస్తూనే ఉంటుంది. సో మనిషి ఆశకి ఒక అంతం లేదు.
నీకు ఇంకా పాయింట్లు కావాలనిపిస్తోంది కదా? ఇదే మరి అత్యాశ అంటే. వెళ్ళి సౌమ్య. థ్యాంక్ యూ. ఓకే, రెడీ, 1 2 3 గో. కృష్ణవేణికి 18 పాయింట్లు, తేజుకి 16 పాయింట్లు. కుయ్యదు మేయదు కుండెడు పాలిస్తుంది ఏంటది? కుయ్యదు మేయదు కుండెడు పాలిస్తుంది. తాటి చెట్టు. కళ్ళు కొండ. కళ్ళు కొండ. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఎంతో చూద్దాము. స్టార్ మేడలో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ఇప్పుడు ఒక పాట. మాయదారి సిన్నోడు మనసే లాగేసిండు మనసే లాగేసిండు లగ్గం ఎప్పుడు రా మామ అంటే మాఘమాసం ఎల్లేదాకా మంచి రోజు లేదన్నాడే ఆగేదెట్టాక అందాక ఏగేదెట్టాక ఆగేదెట్టాక అందాక ఏగేదెట్టాక మడోన చెప్పవే డయన చెప్పవే షకీర చెప్పవే జెన్నిఫర్ చెప్పవే అందరూ గట్టిగా ఒకసారి చప్పట్లు పడండి అమ్మా. సూపర్ పర్ఫార్మెన్స్. ఈ పాటలో హీరోయిన్ ఎవరు? సౌమ్య. ఇలియానా. రైట్ ఆన్సర్ 6 పాయింట్. డైలాగ్. అమ్మా ధర్మంజయ తల్లి జీని ప్యాంట్ చేసి వెళ్ళమ్మా. నువ్వా బాబు? నీకు దమ్ముంటే ధర్మం చేయి బాబు. ధర్మం చేయడానికి దమ్మెందుకురా, మర్యాద చేయడానికి కావాలరా. ఏంట్రా ఎలా ఆడుకుంటావు చెప్పు. బాబా ధర్మం చేయండి బాబా. ఈ మాట మళ్ళీ నాకు ఒకసారి
పడిందో ఎవడు ఎంత వేస్తే అంత తీసుకో. నాకింత కావాలని నోరు తెరిచి అడిగావు. అట్టాగే సార్. ఈ వాయిస్ అంటేనే నాకు గిట్టదురా. ఐ హేట్ బెగ్గర్స్ వాయిస్. అమ్మా బాబు ధర్మం చేయండి బాబు. అన్న చెప్పన్నా, నేను జనరల్ సెక్రటరీ మాట్లాడుతున్నా. ఇవాళ ఒక్కడు నాకు జలకిచ్చాడు. ఇప్పుడన్నాడు మన వాయిస్ అంటే వాడికి ఎలర్జీ అంట. ముష్టి వాళ్ళు సౌండ్ అంటే వాడికి పడదంట. అడ్రస్ చెప్తాను రాసుకో. చెప్పన్నా. టార్చర్ ఎలా ఉండాలంటే ముష్టి వాళ్ళు పేరు చెప్తే వాడికి 4 ఎకరాలు తడిసిపోవాలా. నాకు వదిలే అన్నా. బెమ్మిగాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్. మీరు విన్న ఈ సంభాషణ ఏ సినిమాలోదమ్మా? ప్రియా పోగిరి. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఇప్పుడు ఇంకో పాట. ఓ ప్రియా ప్రియా, ఓ మారియా ప్రియా, నీ ప్రేమలో మనసే మునిగింది వేళ. తెలుసా నీకైనా ఒంటరి ఊహల్లో ఉన్నావు పిడిలో నువ్వేలే ప్రియా. ఐ లవ్ యూ అని పలికినదే నిన్ను తాకిన గాజైనా అలిగిన నా చలి నవ్వుల్లో నీ ప్రేమని చూస్తున్నా. You are my everything. You are my everything. You are my everything. I love you, baby. You are my tonic. ఆకాశం నీనై అంతటా ఉన్నా తారల్ని నాపై మెరిసిపోలేవా. నీ అల్లరిలోనే తేలిపోతుంటే ఈ చెలిమి చేనువై చేరుకోలేవా. ఉన్నా నీ కండను నాలా ప్రేమించరు నీకు నేనున్నారా బంగారు. హేమవుతానో నీ మాయల్లో. ఐ లవ్ యూ అని పలికినదే నిన్ను తాకిన గాజైనా అలిగిన నా చలి నవ్వుల్లో నీ ప్రేమని చూస్తున్నా. You are my everything. You are my everything. You are my everything. You are my everything. Oh Priya Priya, Priya Priya. వీళ్ళిద్దరికి గట్టిగా చప్పట్లు కొట్టాలి. నన్ను ఇన్స్పైర్ చేశారు వీళ్ళు డాన్స్ చేయడానికి. వెళ్ళండి, బాగుంది. ఈ పాట ఏ సినిమాలోది? ప్రియా. ఇష్క్. కరెక్ట్ ఆన్సర్ ప్రియా, 6 పాయింట్లు. ఏ ప్రియా, వెంకీకి నీ మధ్యలో ఇష్క్ ఎలా పుట్టింది? ఆయన నన్ను ఆబ్కోట్లో చూసారు, నన్ను గోకారు కవితతో. నా పేరుని కవిత రాశారు. చెప్పాలా మీకు? వెంకీ, దిస్ ఇస్ ఫర్ యూ. పదాల్ని కలిపి రాగాలుగా మార్చి ఇష్టంగా ఎప్పుడు అనాలనిపించే ఈ పేరే ప్రియా. కదా? ఎవరైనా నో అంటారా రిక్వెస్ట్ కి? అంతే అంతే, పడిపోయా పుట్టలో. మొక్కజొన్న పొత్తులున్నాయి తిందువా తిందువా, బాడీ వేడి నాటు దెబ్బ సుత్తవా తమ్ములున్న మగాట దిగ వచ్చరా వచ్చరా, దుమ్ముదులి పెయ్యడమే నెక్స్ట్ రా. రాత్రి 10 గంటలకు సత్యమన్న దెబ్బలకు లైట్ వేసుకో, లైట్ ఆపుకో, లైట్ వేసుకో, లైట్ ఆపుకో, లైట్ వేసుకో, లైట్ ఆపుకో, లైట్ వేసుకో, లైట్ ఆపుకో. అసలు ఈ పాట రాగానే ఏంటి మీరిద్దరు అలా హుషారుగా వచ్చేసారు? ఏంటి పాటకి మీకు ఉండే కనెక్షన్? దాంట్లో వెంకీ ఉన్నాడు. ఇంకొకటి, ఆ పాట రాసింది, ఆ పాట పాడింది వెంకీయే. పాడింది కూడా వెంకీయేనా? సూపర్ సూపర్. మొక్కజొన్న పొత్తులున్నాయి తిందువా తిందువా, బాడీ వేడి నాటు దెబ్బ సుత్తవా తమ్ములున్న మగాట దిగ వచ్చరా వచ్చరా, దుమ్ముదులి పెయ్యడమే నెక్స్ట్ రా. ఓ, సో
వెంకీలో ఎన్ని టాలెంట్స్ ఉన్నాయి. ఒక కామెడీ యాంగిల్ ఉంది, పాటలు రాస్తాడు, పాటలు పాడతాడు, అద్భుతమైన స్టిల్ ఫోటోగ్రాఫరు. సూపర్ వెంకీ, సూపర్. ఓకే, సో ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఎంతో చూద్దాం. మీరు కూడా వచ్చి స్టార్ మైల్ లో పార్టిసిపేట్ చేయాలంటే SM అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు, మీ పేరు టైప్ చేసి 56263579 కి పంపించండి. స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయేరా. కోకిలమ్మ బడాయి చాలించు మా సుశీల జానకమ్మ స్వరాలు నీలో లేవమ్మ. కోకిలమ్మ బడాయి చాలించు మా సుశీల జానకమ్మ స్వరాలు నీలో లేవమ్మ. చలాకి చిత్రలోన సుమించు చైత్ర వీణ పిలీల చిక్కిలోన వర్షించు పూలవాన. కర్ణాటక రాష్ట్ర అధికార భాష ఏది? ఏ కన్నడ, బి మలయాళం. కన్నడ. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకోండి. కృష్ణవేణి 2, తేజు 1. బ్లూ బేబీ అని ఏ బేబీని అంటారు? ఆప్షన్స్. ఏ ఒక రకం జబ్బుతో పుట్టిన బేబీని, బి ఒకే కాన్పులో ముగ్గురు పుట్టినప్పుడు మూడో బేబీని. ఒకే కాన్పులో ముగ్గురు పుట్టిన మూడో బేబీ. కాదండి, ఒక రకం జబ్బుతో పుట్టిన బేబీని బ్లూ బేబీ అంటారు. చాక్లెట్ కన్నుల చిన్నదానివే, నువ్వు బిస్కెట్ బుగ్గల కురదానివే. మ్యాగ్నెట్ నవ్వులతో లాగేశావే, మార్కెట్ పువ్వుల్లో ముంచేశావే. పూ కొట్టి జో కొట్టి ఢీ కొట్టి ఆ కట్టి గుండెల్లో గూడెట్టావే. రావే 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 నన్ను కట్టుకోవే. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులలో సముద్ర తీర ప్రాంతం లేని రాష్ట్రం ఏది? తెలంగాణ. కరెక్ట్ ఆన్సర్. ఆంధ్రప్రదేశ్ కి, తమిళనాడుకి సముద్ర తీర ప్రాంతం ఉంది, తెలంగాణకి లేదు. తీసుకోండి. స్వామ్య 2, తేజు 1, కృష్ణవేణి 1, లలిత 1, భవాని 1. ఎబెల్ పురస్కారాన్ని అందించే దేశం ఏది? ఏ నార్వే, బి జపాన్. జపాన్. కాదు, నార్వే. ఎబెల్ పురస్కారాన్ని గణిత శాస్త్రంలో విశేష సేవలు అందించిన వారికి ఇస్తారు. నార్వే దేశంలోని ఎబెల్ అవార్డ్ కమిటీ వారే ప్రపంచవ్యాప్తంగా ఉన్న గణిత శాస్త్రజ్ఞుల్ని గమనించి వారికి సమాచారాన్ని అందించి ఈ ఎబెల్ పురస్కారాన్ని ఇస్తారు. దాంతో పాటు ఇచ్చే నగదు బహుమతి 5 కోట్లు అంట. నాకు ఇస్తే బాగుంటది కదా. మనకి ఫస్ట్ మ్యాథ్స్ రావాలి కదా. ఒకవైపు నువ్వు ఒకవైపు నేను ఒకవైపే చూస్తున్నామా, అన్నీ ఒకలాగే చేస్తున్నామా. ఒకవైపు నువ్వు ఒకవైపు నేను ఒక మాటే దాస్తున్నామా. హాస్పిటల్ ని తెలుగులో ఏమంటారు? హాస్పిటల్ ని తెలుగులో ఏమంటారు? వైద్యశాల. అమ్మయ్యా, కరెక్ట్ ఆన్సర్. ఆస్పత్రి అనేది కూడా తెలుగు పదం కాదు, అది కూడా పరభాషా పదమే. అలాగే దవాఖానా అనేది కూడా పరభాషా పదమే. మనం అనేది వైద్యశాల. తీసుకోండి. సౌమ్య 2, లలిత 2, ప్రియా 2. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం భూమిపైన సుమారు ఎన్ని అగ్ని పర్వతాలు ఉన్నాయి? ఆప్షన్స్. ఏ సుమారు 1500, బి సుమారు 3000. సుమారు 1500. లక్కీగా మన జోన్ ఏమి అది కాదు. తీసుకోండి. 3. తేజు 1, ప్రియా 1, లలిత 1. లలిత ప్రియ కమలం విరిసినది, లలిత ప్రియ కమలం విరిసినది, కన్నుల కొలని ఉదయ రవి కిరణం మెరిసినది, ఊహల జగతి
సీతాదేవిని పెంచిన తండ్రి పేరు ఏమిటి? ఏ జనకుడు, బి దశరథుడు. జనకుడు. తీసుకోండి. ప్రియా 2, కృష్ణవేణి 1. బయోప్లాస్టిక్ వస్తువు భూమిలో కలిసిపోవడానికి ఎంత సమయం పడుతుంది? ఆప్షన్స్. ఏ 3 నుంచి 6 నెలలు, బి 6 నుంచి 3 సంవత్సరాలు. 6 నుంచి 3 సంవత్సరాలు కాదు, 3 నుంచి 6 నెలలు. బయోప్లాస్టిక్ కదా. సాధారణ ప్లాస్టిక్ కవర్ గానీ ప్లాస్టిక్ వస్తువు గానీ భూమిలో కలిసిపోవడానికి కొన్ని వందల ఏళ్లు పడుతుంది, కానీ బయోప్లాస్టిక్ మాత్రం 3 to 6 months లోపల కలిసిపోతుంది. అది మంగళవారానికి అవతల ఎల్లుండి ఏ వారం అవుతుంది? ఆప్షన్స్. ఏ శుక్రవారం, బి శనివారం. శుక్రవారం. కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి 3. ప్రియా మ్యామ్. కృష్ణవేణి 2. ఒకేలా ఉండే 2 అక్షరాల ఆట ఏమిటి? ఆప్షన్స్. ఏ ఖోఖో, బి పోలో. ఖోఖో. ఖోఖో. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు. సౌమ్య 1, భవానీ 1, లలిని 1. ¿Cómo estás? లీడర్ సినిమాలో హీరో ఎవరు? రానా దగ్గుబాటి. తీసుకో 6. కృష్ణవేణి అక్క దగ్గర 1, లలిత అక్క దగ్గర 2, తేజు దగ్గర 1, ప్రియా 3. భారత రాష్ట్రపతి అధికారిక భవనం రాష్ట్రపతి భవన్ ఏ నగరంలో ఉంది? ఢిల్లీ. హైదరాబాద్ లో ఉండేది ఈ రాష్ట్రపతి విడిది భవనం. తీసుకోండి 6. కృష్ణవేణి అక్క దగ్గర 2, తేజు దగ్గర 2, లలిత అక్క దగ్గర 2. ఈ రౌండ్ తర్వాత వీళ్ళందరి స్కోర్స్ ఏమిటో ఒక్క లుక్ వేద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఇంకో డాన్స్ చూద్దాం. 6 అడుగులుంటాడా 7 అడుగులిస్తాడా ఏమడిగినా ఇచ్చేవాడా ఆశ పెడుతుంటాడా ఆట పడుతుంటాడా అందరికి నచ్చేసేవాడా సరిగ్గా 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 నిలవెందుకే బెరుక్క బెరుక్క అయిపోతే బదులేది ఇవ్వకుండా వెళ్ళిపోతే 6 అడుగులుంటాడా 7 అడుగులిస్తాడా ఏమడిగినా ఇచ్చేవాడా ఆశ పెడుతుంటాడా ఆట పడుతుంటాడా అందరికి నచ్చేసేవాడా మాటల ఇటుకలతో గుండెల్లో కోటలు కట్టేడా కబురుల చినుకులతో పొడి కలలన్నీ తడిపేయడా ఊసుల ఉరుకులతో ఊహలకే ఊపిరి ఊదేయడా పలుకుల అలికిడితో ఆశలకే ఆయువు పోయడా మౌనమై వాడు ఉంటే ప్రాణమే మబ్బునో నువ్వేనా ప్రపంచం అరిస్తూ వెనక తిరుగుతూ నువ్వేనా సమస్తం అంటాడే కలలోన కూడా
అందరికి నచ్చేసేవాడా. ఓకే బాగా చేశారు సౌమ్య అండ్ తేజుకి చప్పట్లు. స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం సౌమ్య. శ్రీకాంత్. మంచి ముద్దపప్పులో కాలేసినట్టున్నావు. వెంకటేష్ గారేమో అది. చూద్దాము. పోయే పోయే పాయింట్ పోయే పోతే పోయిందే. It's gone. It's gone. It's gone. I love it. -6. నెక్స్ట్ చిత్రం కృష్ణవేణి. ఆర్తి అగర్వాల్. మీరు కూడా ఏదో చిన్నపాటి పప్పు గిన్నెలో కాలు వేశారు. అంజలి. మసాలా సినిమాలో వెంకటేష్ అంజలి పేరు -6. నెక్స్ట్ చిత్రం ప్రియా. జూనియర్ ఎన్టీఆర్. ఏంటో ఈ రౌండ్ లో అందరూ పాయింట్లు పోగొట్టుకునేలాగే ఉన్నారు. చూద్దాం. కాదు అది రాము -6. ఇప్పటి వరకు వచ్చిన 3 ధమాలే. ఉండే 6లో కనీసం ఒక్కటైనా ఎవరైనా చెప్తారా చూద్దాం. ప్రియా. నాగ చైతన్య. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ నాగ చైతన్య అనే 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం సౌమ్య. తమన్నా. ఓకే 100% లవ్ అన్నమాట. తమన్నా అండ్ నాగ చైతన్య. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. తర్వాత చిత్రం ప్రియా. సునీల్. చూద్దాము. కరెక్ట్ రైట్ ఆన్సర్. ఇట్ ఇస్ సునీల్. 6 పాయింట్లు. అలా ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. స్టార్ మహిళలో మన ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. ఓకే ఫస్ట్ మీరు ఇది బ్యాలెన్స్ చేసుకోవాలి. ఆ తర్వాతే గేమ్ ఆడాలి. ఇది బ్యాలెన్స్ చేయకపోతే ఆ పాయింట్లు కూడా రావు. ఓకే అయితే గోళీలు తీస్తే మీకు ఈజీగా తేడా తెలిసిపోతూ ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఈ పూసల దండని క్లిప్పుతో మీరు తీసుకొని వెళ్ళాలి. కుక్కుకి దీన్ని తగిలించి క్లిప్ తీసుకొని వచ్చేయాలి. మళ్ళీ ఇంకో దండ మళ్ళీ తీసుకొని వెళ్ళాలి. ఇంతే ఆట. రెడీ 1 2 3 గో.
దండలు పెట్టారు, దానికి 18 పాయింట్లు ప్లస్ దీనికేమో 20 పాయింట్లు, 38. అండ్ మీకు ఒక బ్రెడ్ టోస్టర్. భవానీ, ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. మీరు వేసిన 4 దండల్లో ఒక్కదానికి మాత్రం మీరు 2 హ్యాండ్స్ వాడారు కాబట్టి ఒకటి మైనస్. ఇలానండి, ఆ మూటికి 18 పాయింట్లు ప్లస్ 20 38 తీసుకోండి. అండ్ మీకు రొట్టి మేకర్. థ్యాంక్ యూ. రెడీయా? 1 2 3 గో. దండలు, వాటికి 30 పాయింట్లు, దీనికి 20 50. బ్రెడ్ టోస్ట్. 1 2 3 గో. దండలు 3 18 ప్లస్ 20 38. కూల్ బాక్స్. రెడీ? 1 2 3 గో.
దండలు 6. అబ్బో 36 ప్లస్ 20 56. అండ్ రైస్ కుక్కర్. సౌమ్య లీడ్ లో ఉంది. నీ టార్గెట్ 59. ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. ఒకటి 2 12 పాయింట్లు ప్లస్ 20 32 అండి సెట్. ఓకే, థ్యాంక్ యూ. సో ఇవాళ మన స్టార్ మహిళలో విన్నర్ సౌమ్య. గల్లవట్టి గుంజుతాంది దీని సూపే, లల్లి వెట్టి సంపుతాంది దీని నవ్వే, కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే. ఏ మామ దీని చూడకుంటే లెక్క మనసు పండబట్టే, బుద్ధి శుద్ధి నాకు బొంగు తిన్న కోతి లెక్క సిగ్గులయ్య బుద్ధి ఒట్టే. సినిమా సువిత మామ నీకు సినిమా సువిత మామ, సిను సినుకి నీతో సిటీ కొట్టిత మామ, మామ సినిమా సువిత మామ.